నవంబర్ 26వ తారీఖు అంటే నవంబరు 21న 4 లేబర్ కోడ్లను అంటే లేబర్ కోడ్లు చట్టం పార్లమెంట్లో ఆమోదించి 2019లో వేజ్ కోడ్ ఆమోదించింది. 2020లో 3 చట్టాలను 3 కోడ్లను ఆమోదించింది. మొత్తం 4 లేబర్ కోడ్లని మనం అంటున్నాం. 2020లో ఆమోదించి 2021-25 నవంబర్ వరకు ఆగింది ప్రభుత్వం. 2019లో ఒక చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. చట్టం ఆమోదించడం ఒక విషయము, ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని రాజపత్రం ముద్రించడం. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని జీవోలు విడుదల చేస్తాయి. విడుదల చేసినంత మాత్రాన జీవోలు అమలు కావాలని లేదు. ఇప్పుడు గవర్నమెంటు 2022లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్ననాడు 5 కనీస వేతనాల జీవోలు విడుదల చేశారు. బేసిక్ వేతనం 18,019 రూపాయలు. ఎప్పుడు 2022 18,019 5 జీవోలను విడుదల చేసిండ్రు. ఫైనల్ నోటిఫికేషన్ దాన్ని రాజపత్రం ముద్రించాలి, గెజిట్ అంటారు. అంటే ఎప్పుడైతే రాజపత్రం ముద్రిస్తారో అప్పుడు అమల్లోకి వస్తుంది. 2022లో ఆమోదించిన జీవోలు పారిశ్రామికవేత్తలందరూ అడ్డగిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ ఆపేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత కూడా గెజిట్ ముద్రించలేదు. అంటే 18,000 కనీసం అన్ని రంగాలకు 5 రంగాలకైతే చేసిండ్రు. అదే బేసిక్ అవుతుండే. మొత్తం 73 జీవోలు ఉన్నాయి. అంటే 73 రంగాలకు సంబంధించిన జీవోలు, కనీస వేతనాలు రకరకాలుగా 73 జీవోలు ఉంటవి. అందులో 5ను ఫైనల్ చేశారు. ఈ 5 మిగతా వాటికి వర్తిస్తాయి ఇంకా ఆటోమేటిక్గా. కనుక దీన్ని ఆపేసింది ప్రభుత్వం. రాజపత్రం ఇప్పటిదాకా ముద్రించలేదు. కేంద్రంలో మోడీ గవర్నమెంట్ కూడా 2019 ఒక చట్టం, 2020 నాడు 3 చట్టాలను ఆమోదించేశారు. పార్లమెంటు 2 ఉభయ సభలు ఆమోదించారు. లోక్సభ కానీ రాజ్యసభ కూడా ఆమోదించేసింది. దీన్ని గెజిట్ ముద్రించాలి, రాజపత్రం ముద్రించాలి. అది 2025 నవంబర్ 21వ తారీఖు నాడు ముద్రించారు. ఎందుకు ఆలస్యం? మళ్ళీ ముద్రించరు కానీ దీని మీద జీవోలు ఆ రాష్ట్రాలు అమలు చేయాలి. దీని మీద రూల్స్ తయారు చేయాలి. చట్టాన్ని సారాంశాన్ని వివరించిండ్రు, దాన్ని ఆమోదించేసిండ్రు, గెజిట్ ముద్రించిండ్రు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రూల్స్ రూపొందించాలి, ఫ్రేమ్స్ చేయాలి. కానీ ఇప్పటిదాకా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. కానీ దొడ్డిదారిన ఏం చేస్తున్నారంటే రహస్యంగా కొత్తవి అమల్లోకి తీసుకొస్తున్నారు. ఈ 4 లేబర్ కోడ్లో 10 గంటల పెంపు అనేది ఆమోదించింది కోడు. దాన్ని జీవో రూపంలో తీసుకొచ్చింది. కోడులో రూల్స్ తయారు చేయలేదు ఇప్పటి వరకు. ఒక సర్క్యులర్ విడుదల చేసింది, జీవో విడుదల చేసింది 282 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గుజరాత్ అన్ని రాష్ట్రాలు జీవోలు విడుదల చేసినాయి. 12 గంటలు 10 గంటల నుంచి 12 గంటలు పనిచేయాలని. అంటే ఒక పక్క ప్రభుత్వం ఏం చేస్తుందంటే చట్టము ఆమోదించిన తర్వాత కూడా గెజిట్ ముద్రించకపోవడానికి కారణం ఏమిటంటే ప్రధానంగా ఈ 5 సంవత్సరాలుగా కార్మిక వర్గానికి వెళ్ళి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఏది ఈ లేబర్ కోడ్లు నష్టము అని. కానీ ప్రభుత్వం ఏం తయారు చేసింది? ఈ చట్టాల వలన లాభం అనే ఒక వాతావరణాన్ని తయారు చేయడానికే పూనుకున్నది. ఈ 5 ఏళ్ళు లాభం చేసింది. మీరు యూట్యూబ్ను అడగండి. యూట్యూబ్లో ఇప్పుడు ఓపెన్ చేస్తే చాలు 4 లేబర్ కోడ్లు అని అడగండి మీరు. మొత్తం యూట్యూబ్లో ఉండే అన్ని అప్లోడ్స్ అంతా కూడా 4 చట్టాల వల్ల ఏం లాభాలు ఉన్నాయని చెప్తారు. ఎవ్వడం నష్టమని చెప్తలేరు. 2025 నవంబర్ 21వ తారీఖు నాడు గెజిట్ ముద్రించిన నాడు తాటికాంత అక్షరాలతోనే పేపర్లో వచ్చింది. తాటికాంత అక్షరాలతోనే వచ్చినాయి. లేబర్ కోడ్ల వలన ఏమి లాభమో వచ్చింది, నష్టం అనే మాట లేదు. అంటే మనం చెప్తున్న మాట లోకం దగ్గరికి పోతలేదు. అసలు మన మాటల కంటే కూడా ప్రభుత్వం ఇప్పుడు దాని మీద ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాడు ఏం ప్రిపేర్ చేసిండ్రంటే చాలా రహస్యంగా దాన్ని ఈ లేబర్ కోడ్ల వలన లాభమే ఉంది, నష్టం లేదు. నీవు ఎవరన్నా లేబర్ కోడ్లకు అనుకూలంగా మాట్లాడని, అనుకూలంగా మాట్లాడినాడు ఏ కార్మికుడు చూస్తున్నాడో చూస్తలేడో అర్థం కాదు. కానీ దానికి అనుకూలంగా ఒక్క
కామెంట్ రాదు, కానీ వ్యతిరేకమైన కామెంట్లే మొత్తం. సోషల్ మీడియా అంతా కూడా మొత్తం ఈ పేపర్ సోషల్ మీడియాలో కూడా అంతా కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు పోస్టులు పెట్టడానికి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారట. లక్షల మందికి ఏర్పాటు చేసి వాని పని ఏం పని లేదు. ఎవరన్నా మాట్లాడుతున్నా, సూర్య మాట్లాడుతున్నా అంటే వీడు మాట్లాడే మాటలకు కౌంటర్, తప్పు 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 అని అందరూ అంటుంటారు. ఇంకా నీవు బండ బూతులు తిడతారు. నేను ఈరోజు యూట్యూబ్ ఆ సిఐటి అతని తిరుపతి ఎల్ఐసి ఏజెంటు నాగేశ్వరరావు ఇంటర్వ్యూ చేస్తుంటే చూస్తే అనుకూలమైన కామెంట్స్ ఏమీ లేవు, అన్ని వ్యతిరేకమైన కామెంట్స్ ఉంటాయి. మీరు చూడండి. అంటే ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఏం చేసిండ్రంటే ఒక తప్పుడు ప్రచారాన్ని, అంటే కోడ్ వలన లాభమే ఉంది, నష్టం లేదు, కోడు నష్టం అంటున్న వాళ్ళు సరైన వాళ్ళు కాదనే ప్రచారం ఎక్కువ సాగుతుంది. కనుక నేను ఎక్కడైనా శాస్త్రం చెప్తుంటా, సత్యము చెప్పులు దొరికి బయలుదేర కంటే ముందే అబద్ధం భూప్రదక్షిణ చేసి వస్తుందట. అట్లా ఉంది పరిస్థితి, అంత పరిస్థితి వచ్చింది. దీనికి అంటే ఇంత ప్రచారం జరగడానికి కారణాలు ఏంటివి అంటే ఈ ప్రభుత్వం అటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు గెజిట్ ముద్రించింది. వాడు ఇంత మోసం ఉందంటే దాన్ని ఎవ్వరూ గ్రహించలేనంత స్థితిలో ఉంది. వాడు ఏమంటాడంటే 48 గంటలు వారానికి పనిచేయాలి. నేను పొద్దున్న యూట్యూబ్ చూసిన 48 గంటలు పనిచేయాలి. వాడు ఒకడు వస్తుంటాడు, లేదండి 48 గంటలు అంటే 5 రోజులే కదా, 5 రోజులకు 8 గంటలు పని చేస్తా, 48 గంటల కంటే ఎక్కువ పని చేయను నేను వెళ్ళిపోతున్నా అని పోతుంటాడు. ఆగాగా అంటుంటాడు వాడు మేనేజ్మెంట్, హెచ్ఆర్ఏ ఆగంటుంటాడు. నీవు ఆగంటే నడవదు, నేను కంప్లైంట్ ఇస్తాను. నీ మీద 48 గంటల కంటే ఎక్కువ పని చేస్తే నాకు ఓటీకి డబల్ ఇవ్వాలి నువ్వు. వాడు అంటున్నాడు, ఒక ఉద్యోగి అంటున్నాడు ఆ మాట. మీరు చూడండి, ఒక ఉద్యోగి ఏమంటే 48 గంటల కంటే ఎక్కువ పని చేయను, 5 days 5 రోజులు పని చేసిన 48 గంటలు 48 గంటలు అయింది కదా, నేను ఇంటికి వెళ్తున్నా అని పోనీకి వీల్లేదని వాడంటే నీ మీద కంప్లైంట్ చేస్తా, కేసు పెడతా నీ మీద అంటే అయితే వెళ్ళిపో అంటున్నాడు. అంత భయపడతారా యజమానులు ఎవడన్నా? వాడు యూట్యూబ్లో చూపిస్తున్నాడు. అంటే ఎంత మోసం అంటే దీన్ని గ్రహించాలంటే వాడు 10 గంటలు, మళ్ళీ ఒక పక్క వారానికి 48 గంటలు. ఎంత అవుతుంది వారానికి 48 గంటలు? 10 రోజులు 10 గంటల నుంచి 12 గంటల వరకు చేయొచ్చట. ఇంతవరకు ఏముండే 8 గంటలే పని చేయాలని ఉండే. 8 గంటల కంటే ఎక్కువ చేస్తే ఓటీకి డబల్ ఇవ్వాలి, అంతే కదా? ఏం ప్రదీప్ 8 గంటలు చేసిన తర్వాత మళ్ళీ అదనంగా 12 గంటలు పని చేయాలనుకున్నాడు అనుకో వర్కర్, 4 గంటలకు 8 గంటలు డ్యూటీ చేయాలి వాడు. అంటే ఒక్క 12 గంటలు పని చేస్తే 2 రోజుల వేతనం వచ్చేది, డబుల్ వచ్చేది, 4 గంటలకు డబుల్ వచ్చేది. ఇప్పుడు ఏమని సవరించిందంటే 48 గంటల కంటే ఎక్కువ వారం కొద్దు, 12 గంటల వరకు చేయాలి. 10 నుంచి 12 గంటలు అంటే నీవు 10 నుంచి 12 గంటలు అంటే నీవు 12 గంటలు చేసిన కదా, 4 గంటలు అదనంగా ఓటీ చేసిన కదా, డబల్ ఇవ్వండి అది అధికారం నీకు కోల్పోయినావు ఇప్పుడు. అంటే ఇది చున్నికి 48 గంటల కంటే ఎక్కువ కాదండి. నీవు 48 గంటల కంటే ఎక్కువ పని చేస్తే ఓటీకి డబల్ ఇవ్వాలి. వాడు 48 గంటలు 12 గంటలు పని చేస్తే ఎన్ని రోజులు అవుతుంది? 5 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, 4 రోజులే. మిగతా 2 రోజులు ఖాళీ ఉంటుంది కదా. మిగతా ఖాళీ 2 రోజులు అంటే 4 రోజులు అంటే శుక్రవారం శనివారం ఉంటుంది, ఆదివారం సెలవు ఉంటుంది. శుక్రవారం శనివారం ఎన్ని గంటలు పని చేస్తాడు ఒక మనిషి? 12 గంటలు పని చేస్తే 24 గంటలు అవుతుంది. అంటే ఆ రోజు కూడా 12 గంటలు పని చేస్తే 24 గంటలు. దానికి డబల్ ఇస్తా అంటాడు అనుకో మాట. ఎప్పుడు 24 గంటలకు డబల్ ఇస్తా అంటాడు అనుకో. మళ్ళీ ఏం పెట్టిండు రూలు, 4 నెలల్లో 144 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు. దీని లెక్క ప్రకారం కార్మికుడు 10 గంటలు కోల్పోతున్నాడు. మొత్తం ఈ 4 నెలల్లో నేను లెక్కలేసిన 10,200 రూపాయలు కోల్పోతున్నాడు. ఒక్కొక్క కార్మికుడు 2,700-800 రూపాయలు నెలకు నష్టపోతున్నాడు. వాడు ఓటీ డబల్ ఇస్తానా? 12 గంటలు డ్యూటీ చేయడం వల్ల నీవు అదనంగా చేయడానికి నీకు అవకాశం కేవలం 2 రోజులే మిగిలి ఉంటుంది. ఈ 12 గంటలకు వాడు చేసినా నీకు 4 గంటలకు డబల్ ఓటీ ఇవ్వడోడు. ఎరుగ రూల్ చేసేసిండు. అంటే ఇది దొడ్డిదారిన రహస్యంగా ఆ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండేటట్లే చట్టాన్ని సవరించాడు. అసలు ఇప్పుడు 8 గంటలు ఉంటేనే 12 గంటలు పనిచేస్తున్నారు. నేను మన ఒక కామినేని హాస్పిటల్కి పోయినా వాడు సెక్యూరిటీ సర్వీసెస్ అన్నీ అడిగాను బాబుని జీతం.
ఓటీ చేస్తున్నారు, ఓటీ డబల్ ఇస్తున్నాడు. ఇప్పుడు అవకాశం లేదు డబల్ అడగనికే. నువ్వు 12 గంటలు చేయ, ఆ 2 రోజులు నీ పనిలోకి తీసుకోని అవసరం లేదు నాకు, అది వానిస్తాం, యజమానిస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు 4 గంటలు నువ్వు ఓటీ చేసినా డబల్ రాదు. వాడు 5 రోజులు చేసిపో, 4 రోజులు చేసిపో, నువ్వు 12 గంటలు నువ్వు రావద్దు, అవసరం లేదు, మిగతా 2 రోజులు రావద్దు, ఆదివారం ఎట్లా సెలవు నీవు అంటే వాడు ఇష్టం ఉంటే తీసుకుంటాడు, లేకుంటే తీసుకోడు. అంటే దీనివల్ల డబల్ వేతనం పొందే కార్మికుడు ఆ వేతనాన్ని కోల్పోతున్నాడు. వాడు 12 గంటలు పని చేయడం వలన 48 గంటలు పెట్టడం వలన నువ్వు 2 రోజుల్లో నువ్వు ఇంటికి వెళ్ళిపో, 3 రోజులు ఇంటికాడ ఉండు, నీ ఇష్టం, నీకు ఇవ్వనా 2 రోజుల పని అంటే పెట్టుకుంటే డబల్ ఇవ్వాలి. దానికి కొత్త వర్కర్స్ నియమించుకుంటాడు. 4 రోజులకు షిఫ్ట్ చేసి కొత్త వాళ్ళని నియమించుకుంటాడు. డబల్ రాదు యజమానికి. అంటే యజమాని మీద డబల్ వేతనం పడకుండా 12 గంటల పెంపు, 10 గంటల కుదింపులు అనే పద్ధతులు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. 8 గంటలు ఉంటేనే 12 గంటలు చేస్తున్నా 8 గంటల పైసలే ఇస్తున్నారు డ్యూటీ. మనం చాలా రంగాలు, కొన్ని అడిగ దగ్గర అమలు అవుతుంది కానీ అడగని దగ్గర అమలు అవుతలేదు. ఓటీ డబల్ కూడా చాలా ప్రాంతాల్లో అమలు చేస్తలేడు వాడు. అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రంగా ప్రచారం ఎట్లా జరుగుతుందో ఆ ప్రచారానికి వ్యతిరేకంగా అమలు జరుగుతుంది నాడు. కనుక ఈ లేబర్ కోడ్లో ఉండే ప్రమాదాలు అంత ఈజీగా పసిగట్టడము అంటే చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ అర్థమవుతాయి అవి. లేకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రచారం అదే ఎక్కువంది, మనది తక్కువంది. నాకు చిన్న కథ జ్ఞాపకం వస్తుంది. ఒక బాబనా ఏం చేసిందంటే మంచిగా పెళ్ళిళ్ళు అన్నీ చేస్తే అతనికి కానుకలు ఇస్తారు కదా. ఒక గొర్రెపిల్లని అడిగిందట. గొర్రెపిల్లని పట్టుకొని పోతున్నాడు అనుకో, ఎవరో అడ్డం వచ్చిండ్రు, పెద్ద దండం స్వామి అని అడ్డం వచ్చిందట. ఇంకా స్వామికి బాబానాయకు కాలు మొక్కిందట. అయ్యో దండం స్వామి, మంచిగా ఎక్కడ పోయేస్తున్నావు బా, మంచిగా ఆశీర్వదించంటే మంచిగా బాగుండరా మంచిగా అని ఆశీర్వదించిండు బాబానాయ్. అయ్యా కుక్కపిల్లని పట్టుకపోతున్నావు కదయ్యా అన్నాడట వాడు. ఈ కుక్కపిల్ల ఎందుకు అవుతుంది, ఇది గొర్రెపిల్ల కదరా నాయన, కుక్కపిల్ల ఎందుకు అవుతుంది? ఒక మనిషి పట్టుకొస్తుంటాడు, ఒక మనిషి కుక్కపిల్ల ఎందుకు అవుతుంది, గొర్రెపిల్ల కదరా, నీకు సరిగ్గా చూస్తలేవురా, ఇది కుక్కపిల్ల కాదురా గొర్రెపిల్లరా అంటే కాదు స్వామి, నీకు మోసం చేసినట్టున్నాడు ఎవడో కానుక ఇచ్చిందంటే కానుక కుక్కపిల్లి ఇచ్చే బదులు గొర్రెపిల్లని ఇచ్చే బదులు కుక్కపిల్లని ఇచ్చిందని అన్నాడట. నీకు తెలియదు పోరా అని ముందుకు వస్తే ఇంకోడొచ్చి వాడు కాలు మొక్కి దండం పెట్టి, దండం స్వామి, ఏం దండం స్వామి, కుక్కపిల్లని పట్టుకున్న పొద్దుగాల ఎందుకు అన్నాడట. అరే ఈ అనుమానం వచ్చింది, ఇక అది గొర్రెపిల్లనా కుక్కపిల్లనా బాబనాయక అనుమానం వచ్చింది. అరే కాదురా అన్నాడట. కాదని పోయిండు, ముందుకు వస్తే ఇంకోడు అట్లే అన్నాడు. అరే ఇది నిజంగానే ఇచ్చినోడే గొర్రెపిల్ల బదులు కుక్కపిల్లని ఇచ్చిండు అనుకో, దాన్ని ఇడిచిపెట్టాడు. ఇంకా దొంగలు సాటికెళ్ళి వచ్చి ఆ గొర్రెపిల్లని తీసుకొని చాపుకు ఇంటిపోయారు. సరిగ్గా ఇప్పుడు ప్రభుత్వము పాత చట్టాలు ఉన్నాయి కదా, ఈ పాత చట్టాలు బాలేవు, ఇవి మంచిగా లేవు, కొత్తవి చేస్తామని పెద్ద పారిశ్రామికవేత్తలు మోడీ, కేంద్ర ప్రభుత్వం మోడీ నుంచి కింది దాకా వాడు ఇన్ఫోసిస్ చైర్మన్లు, ఎల్ఎన్టీ చైర్మన్లు, ఇన్ఫోసిస్ డైరెక్టర్లు, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్య, ఇన్ఫోసిస్ డైరెక్టర్, ఐటీ కంపెనీకి సంబంధించిన నారాయణమూర్తి, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే 8 గంటల పని కాదా, 12 గంటలు పని చేయలే, నేను 12 గంటలు పని చేస్తున్నా అంటాడు వాడు 12 గంటలు పని చేస్తున్నాడట. కార్మికులు కూడా 12 గంటలు పని చేయలేదు. ఎందుకు చేయకూడదు? 72 గంటలు పని చేయలే వారానికి, నేను 72 గంటలు పని చేస్తున్నా. ఏం చేస్తారా వాడు మాట్లాడుతున్నాడు. నారాయణ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఏమా 8 గంటలు పని చేసి ఇంటికి పోయి పండుకుంటారా, ఇంటికి పోయి పిల్లల ముఖం చూసుకుంటూ కూర్చుంటారా అని వ్యాఖ్యానం చేస్తున్నాడు ఓపెన్గా. అంటే వాడు ఎంత మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే 72 గంటలు పని చేయండి, ఎందుకు 8 గంటల పని మీకు 12 అవర్స్ చేయొచ్చు, నేను చేస్తలేనని మాట్లాడుతున్నాడు. అంటే ఇట్లా అందరూ ఏం చేస్తున్నారంటే పని గంటలు పెంచడానికి అనుకూలమైన మాటలు. ఎట్లయితే బాబనాయ మేకపిల్లని పడకపోతుంటే గొర్రెపిల్ల పడకపోతుంటే కుక్కపిల్ల అంటారో, చేయాలి ఆ పాత చట్టాలు బాలేవు, ఇవే బాగుండాయి. ఇంకోటి గ్రాట్యుటీ చట్టం అనేది మీకు తెలుసా? గ్రాట్యుటీ అంటే కార్మికుడు, సర్వీసులో ఉండే కార్మికుడు పని వదిలిపెట్టినా, యజమాని తొలగించినా, మనకు మనం రాజీనామా చేసిన, యజమాని తొలగిస్తే నీకు 2 సంవత్సరాలకైనా 3 సంవత్సరాలకైనా గ్రాట్యుటీ ఇవ్వాలి. మనమంతకు మనం పని మానితే 5 సంవత్సరాల సర్వీసు 4.5 ఏళ్ళు పూర్తయిన కార్మికుడికి గ్రాట్యుటీ వస్తుంది చట్టంలో. ఇప్పుడు చట్టం ఏమంటుంది తెలుసా? నువ్వు ఏడాదికి కూడా నువ్వు ఇంటికి, సంవత్సరానికే ఇంటికి వెళ్ళు, నీకు గ్రాట్యుటీ ఇస్తాం. ఇది మనకేమనిపిస్తుంది చెప్పండి? ఇదేమనిపిస్తుంది అంటే అరే ఇదే బాగుంది కదా, పాతదే బాలేదు కదా, ఏడాదికే బాగుంది, ఏడాది చట్టమే బాగుంది, ఏడాదికి గ్రాట్యుటీ ఇస్తారు కదా. ఏడాది గ్రాట్యుటీ ఇచ్చేది బాగా అనిపించవచ్చు,
కానీ పెద్ద నష్టం అది కార్మికుడికి. ఏడాదికి ఇప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసే కార్మికుడు అనుకో, 10 ఏళ్ళు పనిచేసే కార్మికుడికి నీవు ఏడాది గ్రాట్యుటీ తీసుకుంటే నష్టపోతాడు కార్మికుడు. సిద్దిపేట రైస్ మిల్ ఫార్బాయిల్డ్ రైస్ మిల్స్లో మనం అగ్రిమెంట్ చేసేటప్పుడు వాడు మనమేమంటున్నామంటే కాదయ్యా వాడు సర్వీస్ ఎప్పుడు వదిలిపెడితే అప్పుడు గ్రాట్యుటీ అని మనం అడిగినాం. వాడేమంటాడంటే లేదు బై ఏడాదికి ఒకసారి బోనస్ ఇస్తా, గ్రాట్యుటీ ఇస్తా అంటే. ఇదే మన కార్మికుడికి ఏమనిపిస్తుంది అంటే ఏడాదికి ఇచ్చే బోనస్ అంటే ఏడాదికి ఒకసారి ఇచ్చేదే, ఉన్న వేతనం మీద బోనస్. గ్రాట్యుటీ అంటే అనా ఏడాదికి ఒకసారి ఇచ్చే గ్రాట్యుటీ మేలనా, సంసారం గడవాలి కదా అని మన కార్మికుడు ఇష్టపడతాడు. కానీ నష్టం మన కార్మికుడికి, అది చెప్తే అర్థం కాదు. ఎట్లా నష్టము? వాడు 5 ఏళ్ళు పనిచేస్తాడు, ఇప్పుడు వాని జీతం 10,000, రేపు 5 ఏళ్ళ తర్వాత 20,000. గ్రాట్యుటీ ఎంతకు లెక్కేస్తాం? 5 ఏళ్లకు 20,000 మీద గ్రాట్యుటీ వస్తుంది. ఇప్పుడు 10,000 మీద గ్రాట్యుటీ తీసుకుంటావు ఏడాదికి, ఏడాది. నీవు 5 ఏళ్ల తర్వాత అయితే నీవు 20,000 వేతనం మీద నీకు గ్రాట్యుటీ వస్తుంది. నీవు 5 ఏళ్ళు పని చేస్తే నీకు గ్రాట్యుటీ 50,000 వస్తుంది. ఇప్పుడు ఇట్లా తీసుకుంటేనంటే 10,000 జీతం ఉన్ననాడు నీ గ్రాట్యుటీ 5,000, 12,000 ఉంటే 6,000, ఇట్లా లెక్కేస్తే 30,000 అవుతుంది. అట్లా లెక్కేస్తే 50,000 అవుతుంది. కార్మికుడికి అది లాభం, అది లాభము. కానీ యజమానికి అది లాభము, ఏడాదికి ఇచ్చేది లాభం. వాడేమంటాడంటే నేను ఏడాదికి ఇస్తా బై. మన కార్మికుడు ఏడాదికి ఒప్పుకుంటాడు. మనం చెప్పిన కన్విన్స్ కాని పరిస్థితి. ఇప్పుడు ఏమంటుంది కేంద్ర ప్రభుత్వం? ఏడాదికి ఒకసారి గ్రాట్యుటీ ఇస్తాం. ఈ గ్రాట్యుటీ కూడా సరిగా అమలు అయితే లేదు. చాలా మంది కార్మికులు పరిశ్రమ వదిలిపెట్టినా దాన్ని అడగరు. గ్రాట్యుటీ అనే చట్టము 1972లో వచ్చిన చట్టము. ఇప్పటిదాకా ఈ హైదరాబాద్ నగరంలో మీరు ఎవరన్నా అడగండి, మీ వెంబడి చాలా మంది ఉంటారు మీ చుట్టుముట్టు. నేను ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక కార్మికుడి దగ్గరికి పోయినా. నేను ఆడ సేల్స్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయన ఒక కంపెనీలో పనిచేసి వదిలిపెట్టి వచ్చిందట. ఏమైనా గ్రాట్యుటీ తీసుకున్నావా, డబ్బులు ఇచ్చిందా అంటే ఏమి ఇచ్చిలేడని యజమాని అంటాడు. అరే గ్రాట్యుటీ తీసుకోవచ్చు కదా డబ్బులు అంటే, వాడు 10 మంది పనిచేసే ఏ పరిశ్రమ అయినా గ్రాట్యుటీ అమలు చేయాలి నిబంధన. 10 మంది ఉండే కంపెనీలో 10 మంది ఉండే ఒక సంస్థ గ్రాట్యుటీ అమలు చేయాలి. 10 మంది ఉంటే చాలు. కానీ వాడు 50 మంది ఉన్నా అమలు చేయడు. అంటే ఈ కార్మికుడే అడగడు. మన కార్మికుడికి అడిగే దృష్టి కూడా మన కార్మికుడికి లేకుంటుంది. అంటే ఇట్లా ఏమైపోతుందంటే వాడు తప్పించుకోనికి అవకాశాలు ఇప్పటికి కొనసాగుతున్న స్థితి కొనసాగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరానికి ఒకసారి గ్రాట్యుటీ ఇస్తామేమని మీరు యూట్యూబ్లో అదే చెప్తుంది. గతంలో 5 ఏళ్ళకు ఒకసారి గ్రాట్యుటీ, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి గ్రాట్యుటీ. ఇప్పుడు ఇంకో తిరకాస్త ఏముంది తెలుసా? ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, నియమిత కాల పరిమితి. నీవు ఒక ఏడాదే పని చేయలే ప్రవీణ్, నీవు 1 ఇయర్కు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. వాడు 1 ఇయర్ అగ్రిమెంట్ చేసుకుంటాడు, 1 ఇయర్ గ్రాట్యుటీ ఇస్తాడు, పంపిస్తాడు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా 1,140 మందిను అవుట్ సోర్సింగ్ రెగ్యులరైజ్ చేసిందంట కదా. మన గద్దార్కి తెలుసు, హాస్పిటల్ వచ్చింది. గద్దార్ ఉన్నాడా? హాస్పిటల్ ఉన్నాడా? మన వచ్చింది మెడికల్ డిపార్ట్మెంట్లో 1,054 మందిని వాళ్ళ అవుట్ సోర్సింగ్ దాన్ని రెన్యువల్ చేసిండ టెండర్ని. ఎందుకు చేసిండోడు? అట్లే కంటిన్యూవేషన్ సర్వీస్ ఉంటే వాడు రెగ్యులరైజేషన్ చేయాల్సి వస్తుంది. బ్రేక్ ఇచ్చాడు, బ్రేక్ ఇవ్వడం రూలు తప్పించుకోనికే. అట్లా ఇస్తే చిక్కులు పడతా కాబట్టి బ్రేక్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సిస్టము ఈ లేబర్ కోడ్లో ఉంది. అంటే దాన్ని ప్రశ్నించడానికి అవకాశం లేదు ఇప్పుడు ఇంకా. అంటే వాడు ఏడాది 1 సంవత్సరమే పెట్టుకుంటాను నీవు వెళ్ళిపో అంటాడు. వాని ఇష్టం పళ్ళబెడి పెట్టుకుంటాడు. అంటే ఇది ఏడాదికి ఒకసారి ఇచ్చే గ్రాట్యుటీ లాభం వాన్నే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మాట వరుసకు గద్దారు ఆ నిమ్స్లో పనిచేస్తున్నాడు. నిమ్స్లో గద్దార్నే నియమించుకోవచ్చు. గద్దార్ అంటే మన కామ్రేడు. ఆ గద్దార్నే నియమించవచ్చు, 5 ఏళ్ళు నియమించవచ్చు. కానీ 5 ఏళ్ళు నియమించి నీ ఏడాది తీసుకపో గద్దార్, నీ గ్రాట్యుటీ 5 ఏళ్ళ తర్వాత నేను ఇవ్వను. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ కదా నీవు. అంటే నియమిత కాలంగా నీవు నియమించబడ్డ కార్మికుడు నీవు కనుక నీకు గ్రాట్యుటీ కేవలం ఈ ఏడాదికి నీకు లభించే 20,000 మీద గ్రాట్యుటీ ఇస్తా. రేపు 25,000 అయినా కూడా నీకు 20,000 గ్రాట్యుటీ, ఎంత ఉంటే ఎంత వేతనం కాడికే గ్రాట్యుటీ వస్తుంది. కనుక ఇది ప్రమాదకరమైన విధానం. ఇది కార్మికునికి రక్షణ లేని విధానం. మళ్ళీ వాడు ఏం పేరు పెట్టిండు? సోషల్ సెక్యూరిటీ అని పేరు పెట్టిండు. గొప్ప పేరు మాత్రం బ్రహ్మాండంగా ఉండయి. ఈ చట్టాల గురించి ఎవరైనా రాసుకుంటే రాసుకోండి. 29 చట్టాలు మొత్తం. ఇప్పుడు వాడు రద్దు చేయబడ్డ చట్టాలు 29. ఒక చట్టం వేతనాల కోడ్
ఇందులో 4 చట్టాలు కలిపాడు. ముందు అది రాసుకోండి, తర్వాత చట్టాలు రాసుకుంటే రాసుకుందరు కానీ వేతనాల కోడ్లో 4 చట్టాలను కలిపాడు వాడు. ఇంకొకటి పారిశ్రామిక సంబంధాల కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ అని, ఇందులో కూడా వాడు 3 చట్టాలను కలిపాడు. 3 చట్టాలను కలిపాడు, 3 రద్దు చేసి 1 చట్టం తీసుకొచ్చిండు. ఆ పై చట్టంలో 4 రద్దు చేసి 1 తీసుకొచ్చిండు. మూడవది సోషల్ సెక్యూరిటీ, ఇందులో 9 చట్టాలను రద్దు చేసి 1 చేసిండు. సోషల్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ అంటే సామాజిక భద్రత, భద్రతనే లేకుండా చేసిండు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే భద్రతనే లేదు, కానీ పేరు ఊరు గొప్ప, పేరు దిబ్బ. ఊరు మాత్రం బ్రహ్మాండం, పేరు మాత్రం బాగుంది. సోషల్ సెక్యూరిటీ అంటే అంతకుముందు సోషల్ సెక్యూరిటీ అని వేరే వేరే పేర్లతో ఉన్న చట్టాలనంతా ఇప్పుడు ఒకటే గొడుగు కిందకు తీసుకొచ్చి సోషల్ సెక్యూరిటీ అని చేశాడు. ఇంకొకటి 4వది ఆక్యుపేషన్ హెల్త్ వర్కింగ్ కండిషన్ కోడ్, వృత్తిపరమైన సోషల్ భద్రత, తెలుగులో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యము, వర్కింగ్ పని విధాన పని పరిస్థితులు కోడ్. ఇందులో 13 చట్టాలను కలిపాడు. మొత్తం 23 చట్టాలు. 44 ఉంటే 29ని చేసిండు. మిగతా 15 చట్టాలను ఆ గంగపాల్ చేసిండు. వాటి జోలికే పోలేదు. అవన్నీ రద్దు చేయబడ్డ చట్టాలే. మిగతావన్నీ 44 అనకూడదు. అందరూ చాలా మంది 44 చట్టాలు రద్దు చేసి 4 కోడ్లు అనకూడదు మనం. అవి 15 సంగతి గంగపాలైనవి. 29 చట్టాలను 4 కోడ్లుగా మార్చారు. ఈ కనీసమైన సంక్షిప్తమైన సమాచారము మీకుంటే బాగుంటుందని ఈ క్లాసులు పెట్టినాం. అంటే మీరు ఎవరన్నా అడిగినా అంటే 4 కోడ్లు ఏంటయ్యా, కోడ్లు ఏంటి, లమ్మంచం కోళ్ళ, ఏం కోళ్ళ అంటే 4 కోడ్లు అంటే 29 చట్టాలను 4 చట్టాలుగా మార్చాడు. ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 9, ఒక దాంట్లో 13. ఈ రకంగా 29ంటిని రద్దు చేశారు. 29ంటిని రద్దు చేసి 4 తీసుకొచ్చారు. మంచిది. కొత్త చట్టాలు ఎప్పుడు ఉండాలంటే కొత్త రూపంలో ఉండాలి. నేను ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చదివితే మీరు చూసిందో లేదో, పెద్ద తాటికాంత అక్షరాలతో వచ్చింది. 2 సెకండ్లలో మ్యాగ్నెట్ ట్రైన్ చైనా వాడు తయారు చేసిందట. చైనా తయారు చేసిందంట. 2 నిమిషాలలో 700 కిలోమీటర్లు పోతుందట. ఈ నుంచి ఢిల్లీకి 4 సెకండ్లు. 4 సెకండ్ల ఢిల్లీలో ఉంటుంది అది లెక్క కదా. ప్రపంచం ఇంత వేగం ఉంది కదా. వేగము, మ్యాగ్నెట్ ట్రైన్ కండ్లకు కూడా కనబడదు. అది నమ్మలేని నిజం కదా. ఇది నమ్మలేనంత ఉంది. నిజంగా నమ్మలేనంత ఉంది. అది వేరే సంగతి. అది కదా. ఇప్పుడు సామాన్యుడు ఎక్కుతాడా ఎక్కడా అని అది వేరు విషయం, చర్చ. నేనేమంటున్నంటే అంటే ఎంత వేగంగా పయనించింది ప్రపంచము. కనుక మన చట్టాలు ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు ఇంకా బాగా కావాలి. ఇప్పుడు గతంలో కొన్ని బాలేకపోతే సరిచేశారు, అంటే సరిచేస్తూనే వచ్చారు. గతంలో ఉండే చట్టాలను కొన్ని సరైతూనే వచ్చాయి. అంతకుముందు గ్రాట్యుటీ తక్కువ ఉండే, 10 లక్షల రూపాయలే ఉండే. ఇప్పుడు 20 లక్షల వరకు గ్రాట్యుటీ వచ్చింది. సవరిస్తూ వచ్చాయి. అంటే కొత్త నూతనీకరణ చేయడం అంటే అభివృద్ధి జరగాలి ఏదైనా. అంటే ఇప్పుడు కాలిబాట మంచి రోడ్డు కావాలి, తార్ రోడ్డు కావాలి. అంటే ఏదైనా మంచిగా నడక ప్రయాణం కూడా మంచిగా జరగాలి కదా. కానీ ఇప్పుడేం జరిగింది, మన చట్టాలను చాలా మనని ఇబ్బంది పాలు చేసేటట్లు ఈనాడు ఈ చట్టాలుల్లో తీసుకొచ్చారు. ఈ విషయాలు మన చుట్టూ కార్మికులు ఉంటారు. వీళ్ళని మనం ఎట్లా ఈ ఇప్పుడు రకరకాల సమస్యలు మన ముందుకు వస్తాయి. దీన్ని మనం ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే ఇవి కొన్ని చట్టాలలో ఉండే విషయాలు. ఇప్పుడు ఏవేవి ప్రమాదకరమో అనే విషయాలకు మళ్ళీ అదొక విషయం. ఇంతవరకు ఒక పరిశ్రమ, ఒక ఫ్యాక్టరీ మూసివేయాలంటే, ఒక ఫ్యాక్టరీని తాత్కాలికంగా లేఆఫ్ విధించాలంటే తాత్కాలికంగా మూసివేయడము, శాశ్వతంగా లాకౌట్ ప్రకటించడం చెయ్యాలంటే 100 మంది దాటితే చాలు, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు అక్కర్లేదంట, 300 మంది దాటితేనే తీసుకో.
అంటే 100 మంది లోపు 300 లోపు ఉండే ఏ కార్ఖానైనా, ఏ పరిశ్రమనైనా, ఏ సంస్థనైనా ఎప్పుడన్నా మూసేయచ్చు. అంటే మూసేస్తే గ్రాట్యుటీలు, సర్వీస్ కంపెన్సేషన్లు ఇవ్వచ్చు, అది వేరే విషయము. కానీ ప్రభుత్వ అనుమతి ఉండాలి కదా. అంటే ఒక యజమాని ఒక పరిశ్రమ మూసివేయాలదలుచుకుంటే తనకు మొత్తం ఏ కారణాల వలన నష్టం వచ్చిందో తగిన రికార్డు ప్రభుత్వానికి సమర్పించి ప్రభుత్వం అనుమతి తీసుకొని మూసేయాలి. కానీ కంపెనీ యజమానులు ఏం చేస్తారంటే దొంగలు. ఇప్పుడు అన్వేష్ చెప్పినట్లు పెద్ద స్మార్ట్ సిటీ తయారు చేస్తున్నారు. ఏ సిటీ అది? ఫ్యూచర్ సిటీ. కొన్ని కోట్ల పెట్టుబడులతో తయారు చేస్తామని కొన్ని వందల ఎకరాలు పారిశ్రామికవేత్తలకు కట్టబెడతారు. వాని అగ్రిమెంట్ ఏముంటుంది? ఇంతమంది కార్మికులకు నేను పని కల్పిస్తా. అక్కడ పని కల్పించడు, యంత్రం ఉండదు, యాది ఉండదు. ఇప్పుడు ఎన్ని జరుగుతలేవు మోసాలు. ఇప్పుడు రోడ్ వేయకుండా రోడ్ వేసినట్టు బిల్లులు తింటున్న కాలం మనకు కనబడతలేరా? మనకు రోడ్డు మేము చాలా సంఘటనలు ఎన్ని కోట్ల రూపాయలు తింటున్నారు. నిన్నగాక మొన్నవాడు మహబూబ్నగర్ ఆర్టీఓ ఆఫీసు వాడు ఎన్ని 200 కోట్లంట ఆస్తి. అంటే 200 కోట్లు వాడు ఎట్లా దోచుకుంటాడు? కాళేశ్వరంలో ఒక్కొక్క అంటే ఏమీ లేకున్నా, ఆడ కంకర కూడా లేకున్నా కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల కంకర అక్కడ శాండ్ ఉంది, కంకర ఉంది అని వాడు బిల్లులు చేసింటారు. ఏమీ లేకుండానే బిల్లులు చేసింటారు. కనుక ఇప్పుడు ఒక పారిశ్రామిక అధిపతి ఒక 100 ఎకరాలకు తక్కువతో డబ్బులతో ప్రభుత్వం ఇచ్చేస్తుంది, లీజుకి ఇస్తుంది, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేస్తుంది. వాడు ఏం చేస్తాడు? కంపెనీ పెట్టాడు. ఎన్ని బోగస్ కంపెనీలను బయటపడతలేవు. మన ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ మీద ఆయన బినామీ పేర్ల మీద చాలా తెరిచిండు. ఏమీ లేవు, కంపెనీ లేవు, అన్ని డొల్ల కంపెనీలు అంటే ఇవన్నీ డొల్ల మాటలే. ఇప్పుడు దొరలు మాట్లాడుతున్న మాటలు అంటే డొల్ల మాటలే. అక్కడ కంపెనీ ఉండదు, లక్షల మందికి. కేసీఆర్ ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చేవాడు అమెరికావా, జపాన్వా, చైనావా, నెదర్లాండ్వా, స్విట్జర్లాండ్వా, ఎక్కడెక్కడ మా దేశంలో పెట్టుబడి, మా రాష్ట్రంలో పెట్టుబడులు ఎన్ని పెట్టిన రోజు లేదు, ఎంతమంది వచ్చింది. భూములు అయితే వాళ్ళకి ఇచ్చింటారు, దట్స్ ఆల్. కానీ పెట్టుబడులు ఉండవు. కనుక ఒక పారిశ్రామిక అధిపతి ఏం చేస్తాడు? అడ్డగోలిగా పరిశ్రమను మూసుకుంటా అంటాడు అనుకో. అనుమతి ప్రభుత్వం తగిన చర్చ చేసి ప్రభుత్వం అనుమతి తీసుకుని ముయ్యాలి. ఇప్పుడు వానికి యథేచ్ఛమైన స్వేచ్ఛ మోడీ సర్కార్ లేబర్ కోడ్ల వల్ల ఇచ్చింది. ఇది ఎవరికి లాభము? ఇది ఏ రకంగా కార్మికులకు నువ్వు లాభం కల్పిస్తావు? ఏ రకంగా లాభం కల్పించలేని స్థితి ఈ చట్టాలలో నువ్వు తీసుకొచ్చినావు. కాంట్రాక్ట్ వర్కర్స్, ఇప్పుడు కాంట్రాక్ట్ వర్కర్ల గురించి ఎన్నో తీర్పులు వస్తున్నాయి, ఎన్నో జడ్జిమెంట్లు వస్తున్నాయి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, 2016లో ఇచ్చింది. ఈ తీర్పు ఈనాటి వరకు ఎందుకు అమలు కాదని మళ్ళీ మాట్లాడితే చాలు. అందరూ అధికారంలో వచ్చిన వాళ్ళందరూ మేమంతా ప్రభుత్వ విధానాలంతా అమలు చేస్తామని మాట్లాడుతున్నాడు. మళ్ళీ రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? ఎవ్వరు చూసినా రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? చిన్న పిల్లగానికి కూడా, 5వ తరగతి పిల్లవానికి కూడా రాజ్యాంగాన్ని రాసింది ఎవరంటే మన బట్టి ఇచ్చింటాడు. అంబేద్కర్ అని మాట్లాడతాడు కదా. 5వ తరగతి పిల్లగాని నుంచి వాడు 80 ఏళ్ళ రాజకీయ నాయకుడు కూడా అంబేద్కరో అంటారు కదా. మళ్ళీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏమని ఉంది? రాజ్యాంగంలో ఏమనుందంటే భారత సుప్రీంకోర్టు అనేది దేశానికి అత్యున్నతమైన న్యాయస్థానం. సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా ఆ తీర్పుని ఆయా రాష్ట్రాలు అమలు చేయాలని ఉంది. మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు 2016లో సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వమని ఉంది అన్నప్పుడు ఈరోజైతే నాగేశ్వరరావు అయితే ఒకటి అడిగితే వచ్చిన దాంట్లో పాల్గొన్న అతను ఒకటి చెప్తాడు. తిరుపతి పాల్గొన్నాడు అన్వేష్, ఎల్ఐసి ఏజెంట్, ఎల్ఐసి నాయకుడు తిరుపతి ఆయన ఏమడిగిందంటే ఆయన ఒకటి అడిగితే ఈయన ఒకటి చెప్తాడు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ప్రభుత్వం అంటే మేము సంక్షేమ ప్రభుత్వము, ప్రజల వైపు నిలబడే ప్రభుత్వము, ప్రజల సంక్షేమాలు అమలు చేస్తాము, మావి చాలా సెక్యులరు ప్రజాస్వామికంగా మేము ఉంటాము అని ప్రభుత్వం మాట్లాడుతుంది. అలా మాట్లాడుతున్న ప్రభుత్వము ప్రభుత్వ రంగాలుల్లా ఒకే పనికి 2 రకాలు ఇవ్వరాదని ప్రభుత్వ రంగానికి సంబంధించి తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. ఆయన ఏమడుగుతాడు? నేను ఇంట్లో ఒక మనిషిని పెట్టుకుంటా, గవర్నమెంట్లో రేట్ ఎక్కువ ఉంటుంది, నేను తక్కువ ఉంటుంది అంటే అది సంబంధం కాదు. దానికి చెప్పాలి సమాధానం. ఈ తిరుపతి ఏమో చెప్తున్నాడు విషయం. ప్రభుత్వ రంగాలులా సంక్షేమ ప్రభుత్వాలు, ప్రజల కొరకు ఉన్నమంటున్న ప్రభుత్వాలు ఈ తక్కువ వేతనం అమలు చేయరాదు. ఇప్పుడు మాట వరుసకు కాంట్రాక్ట్ వర్కర్స్ మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ.
ఎక్కడ మన ఈ ఇన్ఫ్లూలో పనిచేసేటోళ్ళు, ఓయూలో పనిచేసేటోళ్ళు, నిమ్స్లో పనిచేసే వాళ్ళు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టే. ఏం కదా ఏమక్క లక్ష్మక్క, అంత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టే. మీ దాంట్లో పర్మనెంట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉన్నారా? పోనీ నీ పనికే వాళ్ళకి ఎంత వేతనం ఉంది? 50,000, 70,000. ఏం కదా మీ టెక్నికల్కు 1,50,000 కూడా, 2 లక్షలు కూడా ఉంటుంది. 1,97,000 జీతం వస్తుంది. నీకెంత వస్తుంది? 32,000. అంటే అదే ప్రభుత్వ రంగం కదా. ప్రభుత్వ రంగాలలో 1,90,000 అదే పని ఇస్తావు. అదే పని చేసే ఈ మనిషికి ఎందుకు తప్పిస్తావు? అది వేరే సంగతి. సంక్షేమ ప్రభుత్వాలు అంటున్న మీరు ఈ పని చేయకూడదు, అట్లా చేయడము బానిస వ్యవస్థతో సమానము అని సుప్రీంకోర్టు అన్నది. ఎవరిని మెట్టికాయలేసింది సుప్రీంకోర్టు? ప్రభుత్వాన్ని మెట్టికాయలేసింది. ప్రభుత్వం అమలు చేయాలని ఉంది. కానీ ఇప్పుడు ఈ లేబర్ కోడ్ల ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఏ సామాజిక భద్రత ఇచ్చినావు? నీవు సోషల్ సెక్యూరిటీ అని పెట్టావు కదా. సోషల్ సెక్యూరిటీలో కూడా ఆయన సోషల్ సెక్యూరిటీలో ఈ కాంట్రాక్ట్ వర్కర్స్కి సంబంధించిన చట్టాన్ని కూడా ఈ వృత్తిపరమైన ఆరోగ్య వర్కింగ్ కండిషన్లు భద్రత కలిగిన దాంట్లో కూడా ఈ ఫ్యాక్టరీ చట్టాన్ని, బీడీ చట్టాలని, కాంట్రాక్ట్ వర్కర్ల చట్టాన్ని తీసుకున్నాడు ఆయన. మన భద్రతనే లేదు కార్మికులకు. నీవు చట్టంలో ఏం తీసుకున్నావు? భద్రత కలిగిన జీవితాలు ఇవ్వాలని చట్టాన్ని రూపొందించినావు. ఎక్కడ అమలు చేసినావు నువ్వు చట్టాన్ని? ఎందుకు అమలు చేయలేకపోయినావు నువ్వు? అంటే నీ కోడ్లులా ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లకు ఎలాంటి రక్షణను కల్పించలేదు. ఫ్యాక్టరీ యాక్ట్ను సవరించినవు. 100 మంది ఉంటే 300 మందిని చేసినావు. కాంట్రాక్ట్ వర్కర్లు 20 మంది ఉంటే లైసెన్స్ తీసుకోలేవాడు. ఇప్పుడు అక్కర్లేదట, 40 ఉండాలట. వాడు 39 చూపిస్తాడు, లైసెన్స్ తీసుకోడు. నిన్నటిదాకా ఏముంది కాంట్రాక్టు? ఇప్పుడు ఉదాహరణకు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు మన వాళ్ళు, ఈ మహిళా కార్మికులంతా. ఈ ఫ్లూ అయినా ఏవైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే పరిధి కిందకే వచ్చేటివి. సెంట్రల్ గవర్నమెంట్ వేతనాలు చెల్లించాలి. వేతనాల చెల్లింపు చట్టంలో ఏముందంటే, ఈ వేతనాల చెల్లింపు చట్టాన్ని పైన నీకు చెప్పాను కదా, వేజ్ కోడ్లో కలిపాడు. ఆ చట్టంలో ఏముందంటే, ప్రధానమైన యజమాని ఎవడంటే యజమాని ప్రభుత్వమే. ప్రధాన యజమాని ప్రభుత్వం. ఇప్పుడు కాదట, వాడు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. వాడు ఎప్పుడు తీసుకుంటాడు, ఎప్పుడు ముంచుతాడు, ఎప్పుడు పోతాడో తెలియదు. వాడు ఎక్కడ పోతాడో తెలియదు. మన కస్తూరిబా గాంధీ బాలికల పనిచేసే కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ అమలు చేసిండు ఖమ్మమోడు. వాడు అమెరికా పోయిండు. ప్రావిడెంట్ ఫండ్ అమలు చేసిండు, వాడు అమెరికా పోయిండు. ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. అంటే కాంట్రాక్టర్ మీద నెట్టేస్తే వాడు తప్పించుకొని పోనీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రభుత్వమే పోయిండు. అంటే ఇంతవరకు ఏముందంటే, నిమ్స్లో 2 నెలల జీతాలు ఎగ్గొట్టిపోయిన కాంట్రాక్టర్ ఎగ్గొట్టిపోయినా ప్రభుత్వమే ప్రిన్సిపల్ ఎంప్లాయర్. నిమ్స్ వాడు చెల్లించాలి చట్టం. ఈ లేబర్ కోడ్లో ఏం తీసుకొచ్చిండు? ప్రభుత్వం కాదట, ప్రధాన యజమాని కాంట్రాక్టర్ ఎవడు ఉంటాడో వాడే. ఇది నష్టమా లాభమా మనకు? ఇప్పుడు ఏమంటున్నాడు? మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు? ఇప్పుడైతే యజమాని డైరెక్ట్గా బాధ్యత, అదేదో గొప్ప పని చేసినట్లా. అంటే అబద్ధాలను కూడా ఎంత బాగా చెప్తున్నారంటే, నిజంగా అబద్ధాలు చెప్పడం కూడా పెద్ద కళ. దాన్ని ఎట్లా ఒప్పియాలనో అట్లా ఒప్పియగలుగుతున్నారు మందిని. అట్లా ఒప్పియగలుగుతున్నారు కాబట్టి మళ్ళా గవర్నమెంట్లు మంది అందరూ మంచిదే అని ఓట్లు వేస్తూనే ఉండరు కదా. వాళ్ళే గెలుస్తున్నారు కదా. వాళ్ళు గెలవడానికి ఎక్కువ అవకాశాలు, మంది కూడా ఓట్లు కూడా అట్లా వేస్తున్నారు కదా. అంటే దాని వెనుక ఉండే నష్టాలు మనకు తాకడం లేదా, మనకి ఏం లేవడంలో ఆలోచించాలి మనం. అంటే కొత్తగా ఏదో అమలు చేసినట్లు పెద్దగా పేపర్లో కార్మికులందరికీ నియామక పత్రాలు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఇది లేదా? ఇదేదో కొత్తగా ఉన్నట్టు పేపర్లో రాసింది. ఈ పేపర్లు కూడా ఎవరివి? అంటే ఈ పేపర్లు కూడా వాళ్ళవి, పెద్ద వాళ్ళవే. అందులో పనిచేసే వాళ్ళని మాత్రం ఎట్టి చాకిరి కింద పనిచేస్తున్నారు. జర్నలిస్టులకు ఉండే చట్టాలంతా కూడా రద్దు చేసిండ్రు. జర్నలిస్టులు కేవలం 6 గంటలే పనిచేయాలట వాళ్ళు. ఇప్పుడు పోయింది, అది తీసేసిండ్రు. వాళ్ళని తీసుకొచ్చిందిలా ఇరికిచ్చిండ్రు. ఆ చట్టాలు రద్దు చేసిండ్రు. జర్నలిస్టులు అక్కడ పనిచేసే జర్నలిస్టుల చట్టాలన్నీ రద్దు చేసి ఈ లేబర్ కోడ్లోకి తీసుకొచ్చేసిండ్రు. కనుక వాళ్ళు ఇప్పుడు 6 గంటల పని కాదు, ప్రభుత్వం ఏది నిర్ణయిస్తే, ఆ కోడ్ నిర్ణయిస్తే ఆ పని అమలు చేయాల్సిందే. అంటే వాళ్ళు ఎవరికి లాభం? ఇది పెద్ద పారిశ్రామిక పేపర్లు నడిపే యాజమాన్యాలకు లాభం. ఆ పేపర్లో రాశాడు పెద్దగా, అందరికీ నేటి నుంచి లేబర్ కోడ్ల అమలుతో గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు
అన్ని అమలు చేస్తాం. ఇది అమలు చేయమని ఉంది, అమలు చేసే యంత్రాంగమే లేదు. ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్లు లేదంటే ఇప్పటి నుంచి లేబర్ డిపార్ట్మెంట్ల పనులు కట్ చేసేసాడు. ఫెసిలిటేటర్స్ అంట వాళ్ళు, సంధానకర్త. లేబర్ ఇన్స్పెక్టర్లు అంటే ఇన్స్పెక్షన్ చేయాలి వాడు. ఇన్స్పెక్షన్ చేసే పని కాదంటే ఇప్పుడు వాడు సంధానకర్త. మనకు వాళ్ళకు మధ్యన సంధానకర్తగా ఫెసిలిటేటర్గా మార్చారు. అంటే ఇప్పుడు అది పోయింది. ఇంకా లేబర్ డిపార్ట్మెంట్ అధికారాలు కూడా ఈ లేబర్ కోడ్లో కత్తరించిండు. మాకు లాభం కాదు కదా అని మనం కుయ్యో మొర్రో అని మనం అంటున్నాం. ఇది మనకు నష్టము, నీవంటున్నవి నష్టము. ఇప్పుడు పెద్దగా ప్రచారం అవుతుంది గిగ్గు వర్కర్లకు సంక్షేమాలు. ఇప్పుడు గిగ్ వర్కర్లు, ప్లాట్ఫారం వర్కర్లు అంటే ఈ జుమోటాలు, ఓలాలు, ఊబర్లు నడిపేవాళ్ళు, వీళ్ళంతా కూడా గిగ్ వర్కర్లు, ప్లాట్ఫారం వర్కర్ల కిందికి వస్తారు. గిగ్ వర్కర్లకు చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. వీళ్ళకు సంక్షేమాలట. ఈ సంక్షేమం ఎట్లకెళ్ళి ఓలా ఊబర్ కంపెనీకి వచ్చే లాభాలకెళ్ళి డబ్బులు ఇవ్వరట. కార్మికుడికి వచ్చే బెనిఫిట్ వేతనం ఉంటుంది కదా, మనం బుక్ చేసిన దాని మీద సెస్ కట్ చేస్తారట వాని సంక్షేమం కొరకు. సెస్ ఎట్ట కట్ చేస్తున్నాడంటే చట్టం చేసిండు, చట్టం చేయడం మంచిదే, కానీ అది అసలు విషయం తెలుస్తలేదు. అంటే విషయాలన్నీ అన్ని మరుగునట్లు ఎంత మోసం ఉంటుందంటే చట్టం గిగ్గు వర్కర్లకు అదే చెప్తుంది, గిగ్గు కార్మికులకు రక్షణ భద్రత కలిగిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గిగ్గు ప్లాట్ఫారం వర్కర్లకు అని ఉంటుంది. వానికి లాభం కలిగే సెస్సుని వానికి సంక్షేమం అమలు చేయాలంటే వానికి వస్తున్న జీతంకి వెళ్ళి కొంత కట్ చేస్తారట. యజమానికి వెళ్ళి వాడు ఓలాకు ఊబర్కి వచ్చే డబ్బులకెళ్ళి సెస్ కట్ చేయడట. కానీ భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడు స్కీములు అమలు చేస్తున్నారు. మనం మోటార్ వర్కర్లకు, హమాలీలకు కూడా అదే అడుగుతున్నాం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని. ఏం సంక్షేమ బోర్డు? ఈ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు అంటే సంక్షేమ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వం రోడ్ వేస్తుంది. ఇక్కడ ఒక 10 కోట్ల రోడ్ వేస్తుంది అనుకో, 10 కోట్ల మీద 1% సెస్ స్టేట్ గవర్నమెంట్కి పోతుంది. ఈ బిల్డింగ్ కార్మికులకు రోడ్లు అనేటివి కార్మికులు వేస్తారు కాబట్టి, బిల్డింగ్లు కార్మికులు కడతారు కాబట్టి 20 లక్షలు కట్టిన ఏ ఇంటికైనా సొంత దాని కూడా 20 లక్షల వాల్యూతో నేను ఇల్లు నిర్మాణం చేయదలుచుకున్నా, 20 లక్షల వాల్యూ ఉన్న ఇల్లని నీవు జిహెచ్ఎంసీతో పర్మిషన్ తీసుకుంటే జిహెచ్ఎంసీ వాడు నీకు సెస్ విధిస్తాడు. ఈ భవన నిర్మాణ కార్మికులకు ఇంటి యజమాని కూడా 1% సెస్ కట్టాలి. ప్రభుత్వం కూడా కొన్ని కోట్ల పనులు డెవలప్మెంట్కి ఖర్చు పెడతారు కనుక నిర్మాణం ప్రాజెక్టులు కట్టినా, రోడ్లు వేసినా, బిల్డింగులు కట్టినా, ఏవి చేసినా ఆ డబ్బుల నుంచి కార్మికుడికి సంక్షేమాలు అందుతాయి. దీన్ని కూడా అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ను, ఈఎస్ఐని అన్నీ ఒకటే గొడుగు కిందకి తీసుకొస్తే చూన్నీకే బాగా అనిపించచ్చు. మీకు ఎస్బిహెచ్ బ్యాంక్ ఉండే, ఎస్బిహెచ్ బ్యాంకు రద్దయింది. ఇప్పుడు ఏం బ్యాంక్ అయింది? ఎస్బీఐ అయింది. ఆంధ్ర బ్యాంక్ పోయి యూనియన్ బ్యాంక్ అయింది. చాలా బ్యాంకులు కలిపాడు. ఎందుకు కలిపిండబ్బా ప్రభుత్వము? చూన్నీకి మాత్రం ఇన్ని బ్యాంకులు లేకుండా ఒకటే బ్యాంకు చేసిండు, గ్రేట్ అనిపిస్తుంది. కానీ అన్ని దాని వెనక అది కాదు, అన్ని బ్యాంకులు కలిపితే కొన్ని కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. దీన్ని ఏం చేయాలి అర్థం కాకుండా అయింది ప్రభుత్వానికి. కోట్ల రూపాయలు ఒక దగ్గర జమ అయితే అన్ని కోట్లు ఊకేంది, దాన్ని అట్లే ఉంచాలి కదా. అట్లా ఉంచడం ఏంది? దానికి తీసుకొని ప్రభుత్వం దేనికన్నా వాడుకోవచ్చు కదని చెప్పి ఆ రకంగా కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టుకోనికే బ్యాంకులన్నీ ఒక దగ్గరికి చేర్చిండ్రు. అదేదో ఒకటే గొడుగు కింద తీసుకొచ్చిండ్రంటే అదే మంచిదిలా, అంత మంచిదే ఉండదు. అంత అనుకూలమైన అంశాలు కూడా ఉన్నాయి ఒక దగ్గరికి తీసుకురావడం. ఆ డబ్బులంతా ఈ ప్రభుత్వాలు దాన్ని కొల్లగొట్టే కుట్రలకు దిగుతుంది. ఇప్పుడు అన్ని సెస్సులంతా ఉతన్న కలుపుతారట. ఇప్పుడు గిగ్ వర్కర్లకు కార్మికుడే ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ప్రావిడెంట్ ఫండ్ కూడా నువ్వు అమలు చేస్తే అమలు చేయి, లేకుంటే అమలు నష్టం ఉందంటే నువ్వు వదిలిపెడుతుందంట ప్రభుత్వం. ఇంతకుముందు చట్టంలో అది లేదు. 20 మంది కార్మికుడు పనిచేసే ఏ సంస్థ అయినా ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయాలి. ప్రావిడెంట్ ఫండ్ అంటే మనది 12%, యజమాని 13.5%. అందులో 1.5% గవర్నమెంట్ ఖర్చుకోతుంది, 12% గవర్నమెంట్, 12% మనది, 24% మన పేరు మీద జమ అవుతుంది. అందులో పెన్షన్లోకి 8.33 పోతుంది, మిగతా డబ్బు మన అకౌంట్లో జమ అవుతుంటుంది. ఇప్పుడు అది కూడా రద్దు నడపలేను, నా పరిశ్రమ నష్టాల్లో ఉంది, దీన్ని రిలాక్సేషన్ ఇవ్వాలి, నాకు అవకాశం ఇవ్వాలంటే కట్టకున్నా పర్వాలేదట. ఇంతవరకు అట్లా లేదు. నీవు కట్టాల్సిందే, వాడు కట్టకుండా ఉండడానికే వీలు లేదు.
రెండు వైపుల షేర్లు విడివిడిగా కార్మికుడి వాటా కార్మికుడు, యజమాని వాటా యజమాని కట్టాలి. ప్రభుత్వమే చాలా బరి తెగించింది. హాస్పిటల్లో పనిచేసే కార్మికులు మళ్ళీ వీళ్ళకి ఆ ప్రాబ్లం లేదు, కానీ హాస్పిటల్ కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంతా కూడా 15,600 వేతనం ఇస్తున్నారు. వాళ్ళ వేతనం నిర్ణయించారు 15,600. ఇందులో సత్యనారాయణ పిఎఫ్ కార్మికుడి 12%, అంటే ఆ 15,600 కట్టు కావాలి. 15,600కి వెళ్ళి కట్టు కావాలి. 13,500 కూడా ఈ కార్మికుడి జీతంకి వెళ్ళి కట్ చేస్తున్నారు. చూడండి యాడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే 25% కట్ అవుతుంది 15,600. ఆ కార్మికుడికి ఇచ్చే వేతనం 15,600. అందులో 25% కార్మికుడి డబ్బు, యజమాని డబ్బు. ఎవరి షేర్కి వెళ్ళి కట్ చేస్తున్నారు? కార్మికుడి డబ్బులకి వెళ్ళి కట్ చేస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకమని తెలియదా వీళ్ళకు? ఎన్ని కోట్లు ఈ ప్రభుత్వ దవాఖానలో నీ ఎవరిని అడుగు, ఏ ఒక్క పెద్ద మెడికల్ ఆఫీసర్ని పట్టుకో, ఓ డిఎంహెచ్ఓని పట్టుకో, వాడిని ఇంటి మీద దాడి చేస్తే బంగారు బిస్కెట్లు, ఏడబెట్టిన బంగారు బిస్కెట్లు వెళ్తాయి. కుటుంబాలలో వాడు కోట్ల ఆస్తులు జమ చేసిండు. వాడు ఎవరు? ఆ డబ్బంతా ఎవరిది? ఆయన కష్టం చేసిందేం కాదు. అది రాష్ట్రంగా ప్రభుత్వానికి ప్రజలకు చెందాల్సిన డబ్బుని కొల్లగొట్టి వాడంతా అక్రమంగా చేసి అక్రమంగా ఎన్నెన్నో దోచుకుంటారు. ఈ కార్మికుడి 15,600కి వెళ్ళి పిఎఫ్ రెండు వాటాలు కట్ చేస్తారు. అరే ఏం ఇంత బరి తెగింపనాలన్నా ప్రభుత్వాన్ని? అంటే ఇప్పుడు రాను ఏం చేయదలుచుకుంది ప్రభుత్వము? నీవు పిఎఫ్ కట్టకున్నా పర్వాలేదంటది. రేపు 2 షేర్లు కార్మికుడికి వెళ్ళే కట్టుకోవాలంటది. అంటే ఇది రోజు రోజుకు నష్టం తెచ్చే విధానాలే ఈ లేబర్ కోడ్లో తీసుకొచ్చిండ్రు. కనుక ఈ లేబర్ కోడ్లు అంటే మనకు మొత్తం ఒక్కొక్క కోడి మీద మాట్లాడాలంటే చాలా సమయం అవుతుంది, చాలా విషయాలు. అంటే కనీస పరిజ్ఞానం. అంటే అందరూ అడుగుతుంటారు, ఏంటి ఆ లేబర్ కోడ్లో అప్పుడు 5 ఏళ్లకు ఒకసారి గ్రాట్యుటీ వస్తుండే, ఇప్పుడు ఏడాదికి ఇస్తారు కదా, ఇదే మంచిది కదా అంటే అవును నిజంగా మంచిది అనిపిస్తుంది, కానీ మంచిది కాదని నేను ఉదాహరణ చెప్పాను. అంటే తాత్కాలికమైన ఎంప్లాయ్మెంట్ సిస్టాన్ని ఆమోదించి నీవు ఏడాదికి ఒకసారి ఇస్తే ఏం రక్షణ? నీవు ఈరోజు పెట్టుకుంటావు, రేపు మళ్ళీ అన్నీ పెట్టుకోవచ్చు, కానీ ఈ సంవత్సరం ఇచ్చేస్తావు. నీ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వర్కరు, తాత్కాలికమైన ఉద్యోగివి. నేనైతే 2 ఏళ్ల కొరకే, ఏడాది కొరకే నిన్ను పెట్టుకున్నా, 1 సంవత్సరానికి నిన్ను పెట్టుకున్నా. 2వ సంవత్సరం నువ్వు కాదు, నా ఇష్టం ఉంటే తీసుకుంటా, లేకుంటే లేదు. సంతకం పెట్టావు కదా, ఈ గ్రాట్యుటీ తీసుకోపో. వాడు 5 ఏళ్ళు కొనసాగించవచ్చు, కానీ కార్మికుడికి నష్టం కదా. చెప్పనికే ఫిక్స్డ్ సంవత్సరానికి ఒకసారి గ్రాట్యుటీ బాగా కనిపించవచ్చు. కనుక దాని వెనక చాలా ప్రమాదకరమైన విధానాలు ఉన్నాయి. ఇంకోటి, సమ్మె చేయదలుచుకుంటే గతంలో 15 రోజుల ముందు నోటీస్ ఇచ్చి సమ్మె చేయొచ్చు. ఇప్పుడు 60 రోజుల ముందు ఇవ్వాలట. 60 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలట. మళ్ళీ వాడు మీటింగ్ ఏర్పాటు చేస్తే సమ్మె చేయడానికి వీలు లేదు. 60 రోజుల ముందు నోటీస్ ఇచ్చి సమ్మె చేయాలి. అసలు అన్ని పరిశ్రమలకు అది కానీ వర్తింపజేస్తే కష్టము. కేవలము ప్రధానంగా అత్యవసర సేవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీని అత్యవసర సేవలంటే ఎలక్ట్రికల్, రవాణా, ఇతరత్ర కొన్ని అత్యవసరమని ప్రభుత్వం ప్రకటించాలి. మంచినీళ్ళు సప్లై తదితర వాటిని కూడా 6 నెలలకు ఒకసారి జీవో తీయాలి. పలాని ఎలక్ట్రికల్ వర్క్లో ఈ 6 నెలల్లో ఎవడు సమ్మె చేయకూడదు. ఈ ట్రాన్స్పోర్ట్లో ఎవ్వడు 6 నెలల్లో సమ్మె చేయకూడదు. సమ్మె చట్ట వ్యతిరేకమైంది, ఇది ఎమర్జెన్సీ సర్వీస్ అని ఒక సర్క్యులర్ విడుదల చేయాలి, జీవో విడుదల చేయాలి. ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు జీవో విడుదల చేసి లేడు. ఆవిడ ఆర్టీసీని హైకోర్టుని ఏం కొడుతున్నాడు? సమ్మె చట్ట వ్యతిరేకమని చెప్పండి సార్ జడ్జిని అడుగుతాడు. చట్ట వ్యతిరేకమని ఎలా చెప్తామా? చెప్పనికే నీవు సర్క్యులర్ ఉందా అని అడుగుతావు హైకోర్టు. సర్క్యులర్ లేదు కాబట్టి చెప్పమని హైకోర్టు అంటది, చెప్పని వీడంటాడు. కనుక అత్యవసర సేవల కాడికే అలాంటి నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు అట్లా కాదు. నీవు ఎక్కడ సమ్మె చేయదలుచుకున్నా 60 రోజుల ముందు తగిన అనుమతి లెటర్ ఇచ్చి సమ్మె చేయాలి. అంటే సమ్మెలు ఎవరికి లాభము? అంటే ఇప్పుడు అందరూ ఏమనుకోండి, మీరు అది చూడండి చెప్తారు. మనం కానీ ఈ మాట మాట్లాడుతుంటే సమ్మెలు చేసి పరిశ్రమలంతా నష్టం చేసినామంట. అమ్మ ఎవడు సమ్మె చేస్తున్నాడు, ఎవడు నష్టపోతున్నాడు? మీరు ఏ పేపర్ తీసుకున్నా చివరిలో తీసుకుంటే ఈ 3 నెలల త్రైమాసిక కాలంలో, ఈ 3 నెలల కాలంలో
హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇన్ని కోట్ల లాభము, రెడ్డీస్ ల్యాబ్ ఇన్ని కోట్ల లాభము, రకరకాల కంపెనీలు అన్నీ వస్తాయి ప్రతి పేపర్లో ప్రతిరోజు వాళ్ళ లెక్కలు. ఏ కంపెనీ నష్టాలనేది అందరూ ఈ 3 సంవత్సరాలు 3 నెలలకోసారి ఇప్పుడు ప్రకటించాలి లాభ నష్టాలు. 3 నెలలకోసారి ప్రకటించే త్రైమాసిక లెక్కల్లో కానీ వాడు ప్రకటించే లాభ నష్టాలులా అన్నీ నీవు ఎస్బీఐ తీసుకో, హెచ్డిఎఫ్ తీసుకో, రెడ్డీస్ ల్యాబ్ తీసుకో, ఏ ల్యాబ్ తీసుకో కోట్ల లాభాలే. ఒక పక్క అన్ని కోట్ల లాభాలు ఉంటాయి, మళ్ళీ ఒక పక్క ఈ రకంగా మనల్ని ఇబ్బంది పాలు చేసే సిస్టాన్ని తీసుకొచ్చిండ్రు. కనుక చాలా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల్లో ఎక్కువగా కార్మికులకు నష్టం కలిగే విధానాలని నాడు ప్రభుత్వం పూనుకున్నది. ఈ లేబర్ కోడ్లులా మన చుట్టూ కార్మికులు ఉన్నారు. అంటే మీకు అంటే గ్రాట్యుటీ కార్మికుడు రెగ్యులర్ సర్వీస్ ఉన్నోనికి గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే. ఫిక్స్డ్ టర్మ్ని ఏడాది పెట్టినా మనం ఏడాది పెడితే ఇప్పుడు మనం ఏడాది ఏమి ఇస్తాం వాడు కానీ తీసేస్తే అడుగుతాం మనకు, అది వేరే విషయం. మనం అడగకుండా ఎట్లా కంటిన్యూ చేసి సర్వీస్ చేస్తే వాడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కానప్పుడు చివరిగా మనం పోయినప్పుడు నా వేతనం ఎంత. ఇప్పుడు సెక్యూరిటీ మన వాళ్ళు తాజ్ దక్కన్లో బంజారాలో మనం పనిచేసే మన వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు చివరి వేతనం అది ఇంత అండి గ్రాట్యుటీ, ఈ లెక్క ప్రకారం మాకు కట్టండి అని మనం అంటాం. వాళ్ళు వర్కర్లందరూ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్గా రికార్డు కాలేదు కాబట్టి గ్రాట్యుటీ మనం చివరి నెల వేతనాన్ని మనం కోరే అవకాశం మనకుంది. కనుక అటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ రేపు పొద్దున గెజిట్ పబ్లిష్ చేసిండ్రు కదా నవంబర్ 1 నుంచి, రేపు కానీ వాడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సిస్టాన్ని తీసుకొస్తే ఇది మనకు ఒక గుడిబందగా మారడానికి అవకాశం ఉంటుంది. అటువైపుగా మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడు వస్తున్న కోడ్ అమలు చేసే క్రమంలో మనం దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనే దాని కొరకు కూడా మనం పూనుకోవాలి. బోనస్ ఉంది, బోనస్ 20% లాభం, కానీ 20 లాభాలుగా బాగుంటే 20% వరకు ఇవ్వాలి. ఇదివరకు ఏముంది బోనస్ చట్టంలా యజమాని లాభాల చార్టును మనం అడిగే అధికారం ట్రేడ్ యూనియన్కు ఉంది. కానీ ఇప్పుడు వాడు అడిగే అవసరం లేదట. యజమాని ఇష్టమైన బోనస్ నిర్ణయించాలి. 20% వరకు బోనస్ ఇవ్వాలి. 8.33 ఒక్క నెల జీతం నుంచి 20% వరకు బోనస్ వస్తుంది. ఇప్పుడు నీవు లెక్కలు చూస్తామంటే లెక్కలు చూసే అవకాశం లేదు. ఈ రకంగా చాలా చట్టాలనంతా కూడా మనకు అడగడానికి అనుమతి లేకుండా చేయడానికి లేబర్ కోడ్లో ప్రారంభించారు. దీని మీద మనం సీరియస్గా ఒకసారి చట్టాలు చెప్తే మనం రాసుకుంటారా? అవసరమవుతుంది మీకు రాసుకోవడానికి అవకాశం లేకుంటే మనం తయారు చేసి ఒక కాపీ ఇస్తాము, అన్ని తయారు చేసి మీకు మన గ్రూప్లో పెడితే తీసుకోండి మీరు ప్రింటు. అయితే అట్లా ఉంటే సులభం అవుతుంది రాసుకోవడం. అంటే మీకు అంత అన్ని చట్టాలు ఉన్నవి. అంటే ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడుతున్న మాటలు, కార్మిక సంఘాలు మాట్లాడుతున్న మాటలు కూడా సంక్షిప్తంగా ఒక నోట్ తయారు చేయడం జరిగింది. వాడి పేపర్లో వచ్చిన విషయాలన్నీ నేను తీసుకొని ఒక నోట్ తయారు చేసిన. ఉద్యోగులందరికీ నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు ఇస్తారట అని వాడు మన పేపర్లో వచ్చింది. ఇది పాత కథనే, కొత్త కథ కాదు. పాత చింతకాయ పచ్చడే, నీవు కొత్తగా ఇచ్చేది ఏం లేదు. దానికి యంత్రాంగం పెట్టినావా అంటే లేబర్ డిపార్ట్మెంట్కే అధికారులు కత్తరించినావు. నీ కొత్తగా అమలు చేయడానికి ఎవడు ఉన్నాడు? ఉద్యోగ భద్రత స్థిరమైన హామీ అట పేపర్లో. ఉద్యోగ భద్రత, లేబర్ కోడ్ల అమలు నుంచి ఉద్యోగ భద్రత స్థిరమైన హామీ అట అని పేపర్లో వస్తుంది. అంతే వస్తుంది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడన్నా తీసేసే హైర్ అండ్ ఫైర్ ఇది రాదు. ఎప్పుడైనా ఎవడు చెడ్డది చెప్పడు, మంచిదే చెప్తాడు. మనం మంచి చెప్పే దాంట్లో కూడా మంచి ఉందో చెడు ఉందో కూడా మనం పరిశీలించాలి. అంటే మంచి ఉంటే గిగ్గు వర్కర్లకు చట్టం తేవడం మంచిది, గిగ్గు వర్కర్లకు చట్టం తేవడం మంచిది. కానీ పైసలు మాత్రం కార్మికుడి డబ్బులు మాత్రమే కట్ చేయడం అన్యాయం. అది యజమానికి వచ్చే లాభాన్ని కూడా కట్ చేయమని మనం కోరుతున్నాం. నీ చట్టంలో ఏముంది? గిగ్గు వర్కర్ల చట్టంలో కార్మికుడు డబ్బులు ఉన్నాయి. అంటే ఈ మాట మాట్లాడేటన్న అవకాశం ఉంటుందని మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాం. గ్రాట్యుటీ సంవత్సరానికి ఒకసారి నేను చెప్పాను. దానికి సమాధానం చెప్పడానికి మీకు నేను చెప్పిన ఉదాహరణలు మీకు ఉన్నాయి. జాతీయ స్థాయిలో వేతనాన్ని నిర్ణయిస్తారట. అసలు వేతనాన్ని ఎట్లా నిర్ణయించాలనో వేజ్ కోడ్ అని ఉంది కదా, మొదటి చెప్పిన కదా. ఇందులో 4 చట్టాలు కలిపాడు. వేతనాల చెల్లింపు చట్టం, కనీస వేతనాల చెల్లింపు చట్టం, బోనస్ చట్టము, సమాన పనికి సమాన వేతనం. సమాన పనికి సమాన వేతనం, స్త్రీ పురుషులకు తేడా లేకుండా వేతనం ఇవ్వాలి. మీ ఇఫ్లూలో కానీ యూనివర్సిటీలో కానీ స్త్రీ పురుషులకు తేడా ఉందా? వేతనం ఏం లేదు కదా.
అది తేడా లేని వేతనం. ఇప్పుడు ఈ పేపర్లో ఏమొచ్చింది, ఇప్పటి నుంచి సమాన పనికి సమాన వేతనం ఇస్తారట. అరే ఇప్పుడు చాలా సంస్థల్లో ఇప్పుడు ఎక్కడికైనా గ్రామాల్లో అమలైతే లేవంటే వేరు. ఇప్పుడు అనార్గనైజ్డ్ బిల్డింగ్ వర్క్ పనిచేసిన కాడ మామూలు మట్టి మోసే మహిళా కార్మికుడికి, ఇతర పనులు చేసే పురుష కార్మికుడికి తేడా ఉండొచ్చు. అనార్గనైజ్డ్ సెక్టార్లలో ఇప్పుడు మీ తాజు దక్కన్లో ఉంది, తేడా ఉంది. ఆడామగాకు నిమ్స్లో ఉంది, తేడా ఉంది. వేతనం ఆడామగాకు తేడా లేదు. సమాన పనికి సమాన వేతనం. పేపర్లో ఏమొస్తుంది, నేటి నుంచి మహిళలకు పురుషులకు సమాన పనికి సమాన వేతనం. చూనికి మాత్రం అద్భుతం కదా అనిపిస్తుంది. నీ పోయి బిల్డింగ్ కాడవే అమలు చేయి. ముందు బిల్డింగ్ వర్కర్లకు అమలు చేయి, బిల్డింగ్ కార్మికులకు అమలు చేస్తే మంచిది. ఈ బీడీ కార్మికులు ఉండరు. 1000 బీడీ చేసినోనికి ఒకటే కూలి, ఆడ చెయ్యి మగవాళ్ళు చేయాలి. మగవాళ్ళు చేసినా 1000 బీడీ కూలి ఒకరికే ఇస్తారు, ఆడవాళ్ళు చేసినా ఒకటే కూలి ఇస్తారు. తేడా ఏమి ఇయ్యరు. అంటే కొన్ని రంగాల్లో తేడా ఉంటుంది. ఆడ చక్కగా చేయి. మెయిన్ సెక్టార్లలో, పెద్ద పెద్ద పరిశ్రమలలో, ముఖ్యమైన రంగాలలో సమానమైన పనికి సమాన వేతనమే ఉంది. కొత్తగా నీకు చెప్పింది ఏమి లేదు. కనీస వేతనం నిర్ణయము ఎక్కడ చేయాలో చట్టంలో చెప్పలేదు, ఎట్లా చేయాలనో చెప్పలేదు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంది, WHO. ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్ ప్రకారం వేతనం అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఆక్రైడ్ సూత్రం ప్రకారం ఒక కుటుంబాన్ని పరిగణలోకి తీసుకొని ఆ కుటుంబంలో భార్య, పిల్లలు, ముసలోళ్ళు, వాళ్ళ చదువులు ఎంత, వాళ్ళ ఆ అవసరాలు ఎంత తయారు చేసి ఒక లిస్టు తయారు చేసి ఎన్ని క్యాలరీల శక్తి ఆహారం తింటారు, ఎంత వేతనం ఇవ్వాలని నిర్ణయించేది ఉంటుంది. అది వేతనాల చెల్లింపు చట్టంలో ఉంది. ఇది వేజ్ కోడ్కి వచ్చిన తర్వాత దాన్ని ఎగ్గొట్టినావు. ఎట్లా నిర్ణయించాలనో లేదు ఇప్పుడు వేజ్ కోడ్లో. ఇప్పుడు కొంప ముంచేశాడు మనకు. ఓటీకి రెట్టింపు. అబ్బా చాలా ఇప్పుడు పేపర్లో అదే వస్తుంది. ఓటీకి నేటి నుంచి ఓవర్ టైంకు డబల్ వేతనం అని వస్తుంది. ఓటీకి చున్నికి ఎంత బాగా నేటి నుంచి అదనమైన పని చేస్తే డబల్ వేతనం. నీ కొంప ముంచినావు. మాకు 8 గంటలు ఉంటే 4 గంటలు చేస్తే 4 గంటలకు 8 గంటలు వచ్చేది. నీవు 12 గంటలు చేయాలన్నప్పుడు మాకు 8 గంటల కాడక్కడ ఎక్కువ పని చేస్తే ఓటీ అడిగే అధికారం లేదు. 48 గంటల కంటే ఎక్కువ చేస్తే డబల్ ఓటీ అడుగుతాం. ఇప్పుడు నువ్వు 12 గంటల కంటే ఎక్కువ చేసి, సార్ 8 గంటలే కదా సార్ నాది, 4 గంటలకు ఓటీ డబుల్ ఇవ్వండి అంటే నథింగ్. ఎవరికి లాభం చేసినావు నీవు? ఓటీ డబల్ అంటుండవు. దొంగ మాట ఇది. డబలే కానీ ఏం చేసినావు? మా కొంప ముంచినావు. 4 నెలలకు మాకు 10,000 నాశనం చేస్తున్నావు. ఓటీ అట్లాగానైతే 10,000 లాభం ఉండే. నీవు చేయడం వల్ల 10,000 నష్టపోయినాం మేము. మాకు నీవు డబల్ వేతనం మా కొంప ముంచినావు. ఓటీ మాకు అర్థమైందే లేదా? 8 గంటలు పని చేస్తే 4 గంటలు ఓటీ చేసి డబల్ అడిగే వాళ్ళం. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ ఉన్నాడు, డ్రైవింగ్ చేస్తాడు 8 గంటలు, 4 గంటలు యాడ్గానే చేసి అనుకో, నెక్స్ట్ డే లివు డబల్ జీతం. నువ్వు నెక్స్ట్ డే రాకున్నా ఆ 4 అవర్స్ పని చేసింటావు కనుక ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్కి అది మైనస్ చేసి ఒకరోజు వేతనంగా ఒకరోజుగా లెక్కిస్తుంది ఆర్టీసీ. ఇప్పుడు నథింగ్. నువ్వు 12 గంటలు నడుపు, మిగతా 2 రోజులు ఉంటుంది కదా, శుక్రవారం శనివారం, నీవు ఆదివారం కూడా చావు, ఎవడొద్దన్నాడు. ఆదివారం కూడా వస్తే 36 గంటలకు డబల్ ఇస్తా. ఇంకా వాడు ఆదివారం కూడా వచ్చి ఇంకా గుండెపోట్లు వచ్చి రోగాలు వచ్చి వాడు చావాలి. ఓటీ మన కొంప ముంచిండు. మాకు పాత పద్ధతి అయితే మాకు ఎక్కువ లాభం. ఇది నీవు వాళ్ళకు లాభం చేసినాం అనేది మనం తీసుకురావాలి. యుఏఎన్ అందరికీ పిఎఫ్ ఉండే వాళ్ళకు యుఏఎన్ ఉంది కదా, ఈ ఆటో వర్కర్స్కు లేదనుకో. ఆటో వర్కర్స్కు పిఎఫ్ కట్టింగ్ అనేది లేదు. మనం అందుకే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వీళ్ళకు ఒక సంక్షేమాన్ని ఏర్పాటు చేయమంటే వాడు ఏం చేస్తున్నాడంటే ఏదో 4 పైసలు ఇచ్చే. భవన నిర్మాణ కార్మికులకు అదే సస్తే పైసలు ఇస్తాము, ప్రమాదంలో వస్తే ఇంత ఇస్తాము, ఇది వస్తే ఇంత ఇస్తాము. 60 ఏళ్ళ తర్వాత ఏమి ఇయ్యడట. సంక్షేమ బోర్డులో, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఏముంది అంటే, భవన నిర్మాణ కార్మికులు నీవు ఇన్ని రోజులు 60 ఏళ్ళ తర్వాత నీవు ఇంటికి పో, నీకేమి లేదు బెనిఫిట్, ఆ కార్డు వలన లాభం లేదు. మనమేం అడుగుతున్నాం, రే నాయన నీవు 60 ఏళ్ళ తర్వాత వాడు ఇంటికాడ పడితే వానికి పిఎఫ్ అమలు చేసేది ఆలోచించు, ప్రావిడెంట్ అమలు చేయి. ఆ భవన నిర్మాణ కార్మికులకు చాలా 20 మంది ఉంటే అమలు చేయొచ్చు. ప్రభుత్వమే యజమానివిగా, కార్డు నీవే ఇస్తావు, నీవే యజమానివిగా. ఆ డబ్బులు మాకేదో దాని ద్వారానే కట్టు. పిఎఫ్ చేయడానికి రాదనుకుంటే కొడా దెబ్బలకు కొదవలేదని వాడు ఏమనుకుంటే ఏం చేయొచ్చు. వాడు ఏమనుకున్నా చేయడానికి అవకాశం ఉంది కనుక అటువంటి అవకాశం ప్రభుత్వానికి తను ఏదనుకుంటే అది చేయడానికి అవకాశం ఉంది. ఎన్ని మాయలన్నీ చేస్తుంది. మరాఠీ మాయల పగిన చేతిలో కట్టగనలాక వాడు తన తిమ్మిని పంపి తిమ్మి కూడా ఈ ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి కదా, ఎన్ని చేస్తలేదు. కనుక ఈ సంక్షేమ బోర్డుని అట్లా అమలు చేయాలి.
మోటార్ రంగ కార్మికులకు కానీ, హమాలీ కార్మికులకు కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ అట్లా చేయడం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు ఒకేలో చనిపోతే పైసలు ఇస్తా. మోటార్ వర్కర్లకు కూడా అది యాక్సిడెంట్ స్కీమ్ పెట్టాడు, అది రెన్యువల్ కూడా చేయడు. ఈ రకంగా తయారైంది. తర్వాత యుఏఎన్ నంబర్ అంటే అందరికి యుఏఎన్ ఉంది కదా, పిఎఫ్ ఉండే వాళ్ళకి యుఏఎన్ నంబర్ ఉంది. ఇది 2014 కెళ్ళే 15 కెళ్ళే ఉంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్. యూనివర్సల్ అకౌంట్ నంబర్ అంటే నీవు ఈరోజు నిమ్స్లో పనిచేస్తావు, రేపు గాంధీలో పనిచేస్తావు, రేపు ఇంకో ఉస్మానియాలో పనిచేస్తావు, రేపు ఇంకో ప్రైవేట్ కంపెనీకి పోతావు. ఎక్కడ పోయినా యుఏఎన్ ఉంటే చాలు, నీవు దానికి అనుసంధానం చేస్తారు. నేను నిన్న నిమ్స్లో కట్టిన డబ్బుని ఇప్పుడు మళ్ళీ దుర్గాబాయి దేశ్ముఖ్ వచ్చి పనిచేసిన దుర్గాబాయి దేశ్ముఖ్లో కట్టినా కూడా యుఏఎన్ నంబర్లో యాడ్ అయిపోతుంది. అది యూనివర్సల్ అకౌంట్. అమెరికాలో పని యుఏఎన్ నంబర్లో నీకు యూనివర్సల్ అకౌంట్ నంబర్లో నీకు యాడ్ అవుతుంది. అది పాత కథ, కొత్త కథలు లేబర్ కూడా ఏం చేసినావు అదేదో ఒరగ పెట్టిన 12 గంటల గురించి చెప్పాను. ఇంకా మహిళా కార్మికులకు రక్షణ మీరు చిత్రం మీరు ఎవరిలో ఫాలో అయ్యారో లేదో, మహిళా కార్మికులకు బ్రహ్మాండమైన రక్షణ. మహిళా కార్మికులకు అంటే యజమాని ఇష్టం, కార్మికుడు ఇష్టం ఉంటే మహిళా కార్మికులు రాత్రి వేళల్లో కూడా పనిచేయచ్చు. రాత్రి వేళల్లో పనిచేయరాదు, భూగర్భ గనుల్లో మహిళలు పనిచేయరాదు, తగిన ఇబ్బందులు అవుతాయి. అదేవిధంగా రక్షణ సమస్యలు కూడా అవుతాయి. కాబట్టి పనిచేయరాదని చట్టంలో ఉంది. ఇప్పుడు ఏమంట, మహిళలకు కూడా స్వేచ్ఛ, మీరు ఎప్పుడన్నా పనిచేయచ్చు, రాత్రి వేళ కూడా పనిచేయాల్సిందే, నిబంధన లేదు. వల్ల పనిచేయదలుచుకుని లక్ష్మణ్ రాత్రి నైట్ డ్యూటీ లేదండి, రానంటే నడవదు, ఇంటికోమా నువ్వు కుదరదు అంటారు. మరి ఆయన ఇష్టం ఉండి పని చేయించుకోవచ్చు అంట. ఇష్టం సచ్చినట్టు ఇష్టపడతాం, ఇష్టపడకపోతే ఇంటికి పోవాల్సి వస్తుంది. సచ్చినట్టు ఇష్టపడాలి. అంటే ఆ రకంగా నైట్ డ్యూటీలు కొన్ని ప్రమాదకరమైన పనుల్లో కూడా పనిచేయాలని సమ్మె నోటీస్ గురించి నేను చెప్పాను. అది అంటే మన వైపు ప్రభుత్వం వాదనలు మనమేమంటున్నాం అనేది. తర్వాత కాంట్రాక్ట్ వర్కర్లకు వేతనం నేను చెప్పాను. 20 మంది 40 మందికి మార్చారు. ఫ్యాక్టరీ లైసెన్స్ని కూడా మార్చేశారు. 100 మంది ఉంటే 300 మంది వరకు. అంటే స్టాండింగ్ ఆర్డర్స్ రూపొందించుకోవచ్చు. 100 మంది ఉండే కార్మికులు, లేబర్ అధికారి, యజమాని మనం కలిసి మేము ఫ్యాక్టరీలో ఎట్లా పనిచేస్తాము, మా చార్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. కార్మికులు, యజమానులు, ప్రభుత్వం కలిసి. ఇప్పుడు అవకాశం లేదు. 300 మంది ఉంటేనే అమలు అవుతుంది స్టాండింగ్ ఆర్డర్. ఆ స్టాండింగ్ ఆర్డర్ని కలిపారు. పారిశ్రామిక రిలేషన్లో కోడ్లో కలిపి 100ని 300 చేశారు. మన కోపం ఉంచారు. జర్నలిస్టులకు, కళాకారులకు, మీడియా వృత్తి వాళ్ళకంతా కూడా 10 గంటల పెంపుదల చేసేసింది. వాళ్ళకంతా రక్షణ 6 గంటలు ఉన్నప్పుడు రక్షణ భద్రత లేదు వాళ్ళకు, వాళ్ళ వేతనాలు సక్రమంగా లేవు. ఇప్పుడు ఇంకా 10 గంటలు పెంచి నీవే రక్షణ కల్పించామని మనం అంటున్నాం. ఫ్యాక్టరీ యార్డ్ చెప్పారు. బోనస్ దిగ్గు వర్కర్ల గురించి చెప్పారు. బోనస్ కూడా 10 రోజుల బోనస్ సమస్య ఏముంది, కానీ ఇప్పుడు మాకు ఏం చేసినావు, బోనస్ లెక్కేసుకొని ఎక్కువ కావాలంటే ఎక్కువ లేకుండా చేశాము. అది ప్రమాదకరం. మూసివేత గురించి కూడా చెప్పాను. 100 మంది ఉండేది 300 చేశారు. ట్రేడ్ యూనియన్ల నియమం కార్మిక సంఘాన్ని, ఇప్పుడు గతంలో కార్మిక సంఘము ఉంటే ఎన్నికల్లో తెలిస్తే ఆ సంఘాన్ని గుర్తించాలి. ఇప్పుడు 50% ఉందట. 50% కాదు కదా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కే 30% ఓట్లు వస్తే 30%మే ఓట్లు వస్తే ఎన్నికవుతున్నారు. 35 33% ఓట్లు వచ్చినోడు దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి. మన ట్రేడ్ యూనియన్లో ఏం చేసిండ్రు, ఈ లేబర్ కోడ్లో 50% ఉండాలట. ఇంకా 50% ఉండే కాలం లేదు. 4 యూనియన్లు ఉంటాయి, 30, 40 ఉంటాయి. ఎవడు గాడిగా ఎవరిని గుర్తించకూడదు. గుర్తించమని చట్టం ఉంటేనే గుర్తిస్తలేరు. ఎందుకు, మనము ఎన్నికల్లో గెలిచిన, మనం ఇప్పుడు గతంలో ఐఎఫ్టీ ఉన్నప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఎన్నికల్లో గెలిచిన యూనియన్ని వాడు గుర్తించనంటాడు. నీవు గుర్తించని పోమంటాడు. ఎన్నికల్లో గెలిచిన నాడు మనం మెజారిటీ ప్రజలు ఎన్నుకున్న నాడే గుర్తించలేడు. ఇప్పుడేం పెట్టిండు ఈ దొర మోడీ సాబ్, 50% గుర్తించాలండి, 50% కార్మికులు మద్దతు ఇవ్వాలట. ఇంకా అది కళ్ళ 50% ఇవ్వరు, నీవు ఇంటికోరన్నాయని అన్నట్లే. ఈ రకంగా ప్రమాదం చేసిండ్రు. కనుక ఈ లేబర్ అధికారులను కూడా తొలగించేశారు. లేబర్ అధికారాలను కూడా కట్ చేశారు. ఈ రకంగా దేశంలో తీసుకొస్తున్న ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులకు తీవ్రంగా నష్టం కలిగిస్తాయి.
ఆ నష్టం కలిగించే చట్టాలని తీసుకొచ్చారు. మరోసారి ఫిబ్రవరి 12వ తారీఖు వచ్చే సంవత్సరము నూతన సంవత్సరం 2వ నెల 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మె పిలిపించాయి. మళ్ళా గెజిట్ ఆమోదించిన తర్వాత గెజిట్ ఆమోదించారు. రూల్స్ను అడ్డగోలుగా రూపొందించకూడదు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అని ఒక్కసారి హెచ్చరిక కొరకు మరొక సమ్మె పోరుకు దిగనుంది కార్మిక వర్గం. మనం ఇన్ని దినాలు కార్మిక వర్గం కొట్లాడిండ్రు కాబట్టే వాడు 5 సంవత్సరాలుగా గెజిట్ ముద్రించకుండా ఆపగలిగినరు. చాలా 5 ఏళ్ల తర్వాత ఇంకా మన కార్మిక వర్గం తగినంతగా స్పందించడం లేదు. దీనికి వస్తున్న ఒత్తిడులు అంతగా వాళ్ళ మీద కావడం లేదు. పని గంటల పెంపు అనే జీవో వచ్చింది 7వ తారీఖు నాడు. పోయిన ఎప్పుడు జూలై దేశవ్యాప్త సమ్మె, జూలై కదా మనం సమ్మె చేసింది. జూలై సమ్మె అప్పుడే జూలై 7వ తారీఖు 282 జీవో వచ్చింది పని గంటల పెంపని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 9వ తారీఖు దేశవ్యాప్త సమ్మె. చాలా మంది పాల్గొన్నారు. ఎప్పుడైతే జీవో మీద ప్రచారం జరిగిందో ఎప్పుడు రానంత మంది జూలై 9వ తారీఖు సమ్మెకు ఇందిరా పార్క్ వచ్చిండ్రు. మొన్న అంతమంది ఎప్పుడు రాలేదు. అంటే దాని యొక్క వాతావరణము ఇప్పుడిప్పుడే అమల్లోకి వస్తున్నప్పుడు కూడా వేడి మొదలవుతుంది. కనుక ఈ వేడి మొదలవుతున్న క్రమంలో కూడా ఈ సమ్మెను దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తారీఖు నాడు సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలిపించారు. ఈ సమ్మెలో మనమంతా చాలా యాక్టివ్గా ఈ లేబర్ కోడ్లు పరిశీలించి మీరంతా కూడా ఇక్కడికి హాజరైన వాళ్ళు ఏం నష్టమో అని కనీసం ఇక్కడికి వచ్చిన 100 మందిని ఒక్కొక్కరు 10 మందికి చెప్పినా 1000 మందికి అవుతాం. అటువంటి ప్రయత్నం చెయ్యాలని మిమ్మల్ని ఇక్కడ కూర్చునబెట్టడం జరిగింది. ఈ చిన్న సమావేశమైనా మనము ఈ సమావేశంలో నేర్చుకున్నది కొంతైనా మీ పరిశీలన అవసరం. ప్రత్యేకమైన కృషి మీరు చేయాలి. నిజంగా దీని నుంచి ఏమేమి నష్టాలు మాకు 1-4 సార్లు చర్చించాలి. అట్లా చర్చించి కొత్త విషయాలు మనం ముందుకు తీసుకొస్తే మనకు వస్తున్న నష్టాలని మందికి వివరించగలిగితే ఎంత బాగా వివరిస్తామో అంత బాగా వాళ్ళు స్పందిస్తారు. కనుక అటువంటి ప్రయత్నం చిరు ప్రయత్నమైనా మనం చేస్తామని చేయడానికి మీరంతా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ మీటింగ్ హాజరైన మీకు అందరికీ పేరు పేరున్న వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.